రీసెంట్గా నంద్యాల డిస్టిక్లో వర్క్ స్టార్ట్ చేసామండి. ఈ సైట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 12 years ఓల్డ్ స్లాబ్. ఇందులో ఫంగల్ ఫామ్ అయ్యి ఫంగల్ నుండి మనకు హెవీగా క్రాక్స్ బిల్డ్ అయ్యి వాటిలో నుండి మనకు సీపేజ్ అనేది స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ఉండే ఫంగల్ను అలాగే చిన్న చిన్న గుంతలను మనం బఫింగ్ మిషన్తో క్లియర్ చేసి క్రాక్స్ను ఐడెంటిఫై చేసుకున్నాం. క్రాక్స్ను ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వాటిని PU సీలెంట్ అనే కెమికల్తో 2 times ఫిల్అప్ చేసుకున్నాం. ఇలా చేసుకోవడం వల్ల మనకు క్రాక్స్ ఎక్స్పాండ్ అయినా కూడా సీలెంట్ అనే కెమికల్ మనకు ఎలాంగ్నేషన్ ఉంటుంది కాబట్టి క్రాక్ ఎక్స్పాండ్ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అడిషనల్గా పాలిమర్ కోట్ అప్లికేట్ చేసామండి. ఇది అప్లికేట్ చేసుకోవడం వల్ల మనకు ఎయిర్ క్రాక్స్ని కూడా అరెస్ట్ చేసేస్తుంది. అలాగే 45 GSM మెష్ పాలిమర్ కోట్ అప్లికేట్ చేసాం. అదర్ ప్రొటెక్షన్ కోసం మనం ఇక్కడ సీకా ప్రోడక్ట్ వాడండి. సీకా 510 ఇన్ అండ్ కూల్ కోట్ అండి, దీన్ని యూజ్ చేసాం. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు 3 mm క్రాక్ బ్రీడింగ్, 300% ఎలాంగ్నేషన్, డస్ట్ ప్రూఫ్ ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాటర్ ప్రూఫింగ్తో సఫర్ అవుతుంటే వాళ్ళకి రీల్ని షేర్ చేయండి.